కానీ వ్యతిరేకత లేదు. వ్యతిరేకత అనేటువంటిది కేవలం ఒక ఏదో సోషల్ మీడియాలోనో లేకుంటే ఇంకొన్ని మీడియా సంస్థల్లోనో కేవలం చూపించేటువంటిదే తప్ప అసలు ఏమీ లేదంటున్నారు. ఈ వ్యతిరేకత లేదంటే సోషల్ మీడియాలో వ్యతిరేకత అంటే ఎవరు ఇవన్నీ సోషల్ మీడియా యూట్యూబ్ల మీద కూడా కంప్లైంట్లు అది చూడండి. కర్మ అనేది బొదలదు. ఇది ఇంకొక విషయము. ఎలక్షన్స్ ముందు నువ్వు యూట్యూబ్ ఛానల్ అని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఫామ్ హౌస్లని ఇన్ని వేల ఎకరాలని కేసీఆర్ గారి పైన ఎన్నో యూట్యూబ్ ఛానళ్లకు నువ్వు నువ్వు హక్కున చేర్చుకొని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా నువ్వు అటువంటి యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా ఉన్నది లేనట్టు చూపించి తెలంగాణ ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినావు. అవే యూట్యూబ్ ఛానల్ నిన్నటికి నిన్న సర్వే జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందంటే నీ ఆవేశాన్ని అక్కస్సును వెలగక్కి నీ ప్రజాప్రతినిధులతోని కంప్లైంట్ ఇప్పిస్తావు యూట్యూబ్ ఛానళ్ళ పైన. కర్మ వదిలిపెట్టదు తేజ గారు, గుర్తుపెట్టుకోండి. అది ప్రధాని అయినా కానివ్వండి, దేశానికి చక్రవర్తి అయినా కానివ్వండి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కానివ్వండి, నువ్వైనా నేనైనా కర్మ అనేది అస్సలు ఇప్పుడు ఈ కలియుగంలో ఇక్కడనే అనుభవించాలి. అదే జరుగుతుంది మన కళ్ళ ముందు. కానీ ఫైనల్గా ఒక విషయం చెప్పండి సార్. ఎందుకంటే గతంలో కూడా మీరు, ఎందుకంటే నేను చూశాను గతంలో హుజూర్ నగర్ బై ఎలక్షన్ జరిగినప్పుడు కానీ, అంటే మీరు కాంగ్రెస్ లేదంటే దుబాక ఎలక్షన్ జరిగినప్పుడు కానీ మీరేంటంటే మీకు కొన్ని మీకు ఇన్ఛార్జ్ ఇచ్చారు, కొన్ని మీకు అప్పచెప్పారంటే హుజూరాబాద్ కూడా మీరు అక్కడికి పోయినటువంటి పరిస్థితి. అందులో అంటే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్కి నేను 5 సార్లు వర్క్ చేసిన. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనెస్ట్గా పనిచేసిన. నేను ఎంపీగా చేసిన, అతను పీసీసీ ప్రెసిడెంట్ ఉండగా చేసిన, మళ్ళీ రాజీనామా చేయంగా చేసిన, వాళ్ళ మిస్సెస్ పక్క కాన్స్టిట్యున్సీలో చేసిన. దాదాపు 4 నుంచి 5 ఎలక్షన్లో పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి యాజ్ ఎ పీసీసీ జనరల్ సెక్రటరీ. దాని తర్వాత దుబ్బాకకు ఇన్ఛార్జ్ చేసింది. అక్కడ ముద్రాజ్ కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయని నన్ను ఇన్ఛార్జ్ చేసారు. అక్కడ 0 ఉండే దుబ్బాకలో. అప్పుడు రామలింగారెడ్డి గారు చనిపోతే టీఆర్ఎస్ నుంచి హరీష్ రావు గారు ఉండే, బీజేపీ నుంచి జితేందర్ రెడ్డి అనుకుంటే ఇన్ఛార్జ్, కాంగ్రెస్ నుంచి నేనుండే ఇన్ఛార్జ్. నా అండర్లోనే వీళ్ళందరూ చేసిరు. అప్పుడు నేను అదే అంటున్నాను సార్, ఎందుకంటే మీ రిపోర్ట్కి చాలా విలువ ఉంది. ఎందుకంటే మీరు ఉన్న ఫ్యాక్ట్, అది ఏ పార్టీ అయినా కానివ్వండి, ఉన్న ఫ్యాక్ట్ అన్న మనకి ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఈ సమస్యను ఇక్కడ పరిష్కరించుకోకపోతే మనం ఇక్కడ ఓట్లు పడటం అసాధ్యం అనేటువంటిది కూడా మీరు కుండబద్దలు కూడా వాస్తవం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మీరు అట్లానే వెళ్తున్నారు. ఓకే, ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మీ మాట మీద నమ్మకంతో అడుగుతున్నాం సార్. ప్రతి గడపకి వెళ్తున్నప్పుడు మీకు అసలు ఏ విధమైనటువంటి స్పందన ఎదురవుతుంది వాస్తవంగా? ఫస్ట్ జూబ్లీ ఎలక్షన్లో అత్యధిక జనాభా మైనార్టీలు. మీ అందరికి తెలిసిన విషయం. 130,000 80,000 వరకు. ఎస్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇట్లా బీఆర్ఎస్ అంటే నక్కో బేటా ఆప్ చెల్లజో ఆప్ జీత్ గయా. మైనార్టీలు మేము వాళ్ళని ఓటు అడగక ముందే స్వచ్ఛందంగా వాళ్ళు మా భుజం మీద చెయ్యేసి తల్లులు ముసలు వాళ్ళు ఆశీర్వదించి, जाओ बेटा केसीआर का गवर्नमेंट ही अच्छा था, हमारे को शादी तोहफा दिया, शादी वो कल्याण शादी मुबारक दिए, उन्होंने करे जैसा कोई भी नहीं करे, आप बेफिक्र जाओ, कहीं को फिर रहे बेटा, आप जाके सो जाओ, हम लोग हम है ना అని ముసలమ్మలు ఆశీర్వదిస్తున్నారు. అది ఆశ్చర్యం కలిగిస్తుంది సార్. మీరు ఎందుకు వస్తున్నారు, మీరు వెళ్ళిపోండి. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ క్రిస్టియన్ దగ్గర పోయినా కూడా, ఎవరి దగ్గర పోయినా కూడా, ఏ కమ్యూనిటీ దగ్గర పోయినా కూడా మమ్మల్ని హక్కున చేర్చుకుంటున్నారు. ఇక జూబ్లీహిల్స్లో ఉన్న ప్రతి డివిజన్లో అన్ని వర్గాలు ఉన్నారు. హిందువులు, క్రిస్టియన్స్, మైనార్టీలు, సిక్కులు, ప్రతి ఒక్క కమ్యూనిటీ నుంచి మాకు మంచి ఆదరణ దొరుకుతుంది. చాలామంది చెప్తున్నారు, ముసలవ్వలు తాతమ్మలు కూడా 2,000 పెన్షన్ ఇచ్చారు కేసీఆర్ గారు, మాకు బియ్యం ఇచ్చారు, మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. కొల్లూరులో ఎట్లా ప్రైమ్ ప్రాపర్టీ ఎట్లా ఉన్నాయి ఈరోజు అక్కడ. కేసీఆర్ గారు ప్రజెంటేషన్ ఇచ్చారు, కేటీఆర్ గారు. ఆడ ట్యాంక్ బ్యాండ్ పక్కనే డబుల్ బెడ్రూమ్లు అయితే 1,00,000 పైగా నిర్మించాం. దానికి రమ్మంటే మధ్యలోకి వెళ్ళి పారిపోయారు అప్పుడున్న మంత్రులు. కాబట్టి డెవలప్మెంట్ ఈ ఎలక్షన్ ముఖ్యంగా ఒకటే తేజ గారు, ఒకటి డెవలప్మెంట్, ఒకటి డబ్బు. సార్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, డెవలప్మెంట్ నమ్ముకొని బీఆర్ఎస్ పార్టీ పోతుంది, డబ్బును నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ కాదు, కానీ కాంగ్రెస్ పార్టీ కాదు, తెలంగాణ ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం డబ్బును నమ్ముకొని ఎలక్షన్ కొట్లాడుతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కాంగ్రెస్ రాష్ట్ర కమిటీలో ఉన్న వాళ్ళు ఒక్కరిని కూడా ఇందులో వేయలే. మీరు నోట్ చేసుకోండి. తెలంగాణ కార్యవర్గం, కాంగ్రెస్ పార్టీ కార్యవర్గంలో ఉన్న వాళ్ళు ఇక్కడ నీకు కనిపిస్తలేరు. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు 100 దాటిపోయారు. వాళ్ళది కౌరవులు, మేము పాండవులు. ధర్మం ఎప్పుడు మా సైడే ఉంది. ధర్మయుద్ధం ఇది. ఒకటి డెవలప్మెంటు, ఒకటి డబ్బు. ప్రజలు డెవలప్మెంట్నే నమ్ముకుంటారు. దానికి
బ్రాండ్ అంబాసిడరే డెవలప్మెంట్కి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. దాన్ని నమ్ముకొని జరగబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో మేము గెలవబోతున్నాము. ఇది మేమన్న మాట కాదు, ప్రజల నుంచి స్వచ్ఛందంగా వస్తుంది. మేము గడప గడపకు పోతుంటే వాళ్ళే కొన్ని స్టిక్కర్లు, మేము డోర్ స్టిక్కర్లు తీసుకొని పోతే వాళ్ళే తీసుకొని వాళ్ళ డోర్లకే అంటించుకుంటున్నారు. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? నిదర్శనం ఇంతకంటే ఇంకేం కావాలి? మొత్తం క్యాబినెట్ అంతా తెలంగాణ ఈ జూబ్లీస్ మీద పడిపోయింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా లేదు. గత 10 రోజుల నుంచి పాలన స్తంభించిపోయింది. వరదలు వచ్చినప్పుడు కూడా ఒక్కరంటే ఒక్కరు వాళ్ళ నియోజకవర్గాల మంత్రులైన ఎమ్మెల్యేలు తిరగలే, మొత్తం జూబ్లీస్ మీదే పడ్డారు. నాకు అనిపిస్తుంది ఈ 2-3 రోజులలో కూడా అత్యవసరంగా ఏదైనా క్యాబినెట్ మీటింగ్ పెట్టాలనుకుంటే తీసుకుపోయి ఆ యూసుఫ్ కూడా గ్రౌండ్లో పెట్టేటట్టున్నారు. అంత తెగించిపోయి మంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు అంత ప్రెస్టేజ్ ఇష్యూగా అంత తీసుకుంటున్నారు. మరి ఏం సాధించాలనో, ఏం అక్రమాలు చేయాలనో, ఏం పోల్ మేనేజ్ చేయాలనో అర్థమవుతలేదు. దీన్ని గమనించాలి. సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా తగిన ఆదేశాలు ఇవ్వాలి. ఏ విధంగా మీరు ఈరోజు దాడులు చేస్తారు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఇంటి పైన, చాలా అన్యాయం. అది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీ కేవలం సెంటిమెంట్ మీద ఆధారపడింది. మేము పాలన మీద, మేము మా అభివృద్ధి మీద మేము ఆధారపడ్డాము. సేమ్ కంటోన్మెంట్ సీనే రిపీట్ అవుతుందంటారు సార్. ఫైనల్గా ఏం చెప్తారు? కంటోన్మెంట్ సీన్ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో రిపీట్. కంటోన్మెంట్లో కూడా ఆల్రెడీ సెంటిమెంట్ అనేది మేము నమ్ముకున్నాం, దానికి కాదన్నాం. సెంటిమెంట్ ఏమో ఆయుధం కాదు. సెంటిమెంట్ కంటే గొప్ప మా డెవలప్మెంట్ గొప్ప మాది. ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే, ఎస్ ఎగ్జాక్ట్లీ 3 సార్లు ఎమ్మెల్యే. అతను కూడా మంచి పేరుంది, ఎవరు పోయినా కాదని లేదు. అతను ఎన్నో శ్మశాన వాటికలని, హిందూ ముస్లిం శ్మశాన వాటికలని కాపాడారు. గుళ్ళు గోపురాలకు తన సొంత డబ్బుని దానం చేశారు. ఈ రోజు వరకు కూడా గోపీనాథ్ అంటే మంచి పేరుంది. వాళ్ళ భార్య పిల్లలు తిరిగినా కూడా మంచి పేరుంది. దానికి తోడు ఏదైతే పక్క కేటీఆర్ గారు, హరీష్ రావు గారు తిరుగుతున్నారో వాళ్ళ డెవలప్మెంట్, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు చేసిన పనులు వాళ్ళు చెప్పే లోపల ప్రజల నుంచి స్పందన వస్తుంది. దానికి నేనే సాక్ష్యం. ఈ రోడ్ షోలైనా, ఈ పాదయాత్రల్లోనైనా స్వచ్ఛందంగా వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. దాంట్లో వేరే డౌటే లేదు. మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మెజారిటీ మేము 30 నుంచి 40 వేలు మేము ఈజీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాన్ఫిడెంట్ 100%, నో డౌట్. ఈ బండి సంజయ్, ఈ బీజేపీ వాళ్ళు ఈ చెప్పాల్సిన మాటలు మేము ఇప్పుడు బండి సంజయ్ నోటు తెరిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ 2 కలిసినాయి. మీరు ప్రజలు గమనిస్తే ఎక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసింది? ఏం మాట్లాడుతున్నారు బండి సంజయ్ గారు? అంత పెద్ద గ్రూప్ 1 ఎగ్జామ్ అయింది. గ్రూప్ 1 విద్యార్థులకు నువ్వు కూడా పరేడ్ చేసినావు 6 నుంచి సెక్రటేరియట్ వరకు. నేను ఆదుకుంటా చేస్తాను. ఒకే సెంటర్లో తేజ గారు 69 మంది స్టూడెంట్స్ ఒకటే మార్కులతో పాస్ అయినరు. ప్రజలు రాసిన వాళ్ళందరూ గ్రూప్ 1 స్టూడెంట్లు ఎత్తి నోరు కొట్టుకొని మొత్తం తెలంగాణ భవన్కి కేటీఆర్ గారిని కలిసి కోర్టు కూడా పోయారు లాస్ట్. వాళ్ళు ఆదుకొని ఒక్కటి బండి సంజయ్ గారు, నువ్వు అంత మాటలు మాట్లాడుతున్నావు కదా, ఒకటే కాంగ్రెస్ ఒకటే, బీఆర్ఎస్ ఒకటే. నువ్వు ఒక హోంమంత్రి హోదాలో ఉన్నావు, సహాయక హోంమంత్రి హోదా. నువ్వు ఎందుకు సిట్ కోరలే? కనీసం నీ చేతుల్లోనే ఉంది కదా సిబిఐ ఎంక్వైరీ. గ్రూప్ 1 విషయంలో నువ్వు ఎందుకు కాపాడినావు? నువ్వు రేవంత్ని ఇండైరెక్ట్గా కాపాడినావు. రేవంత్ సర్కార్ని కాపాడుతుంది నువ్వు, కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. అంత అక్రమాలు జరిగినాయని నీ గుమ్మం దొప్పుకుతే నేను వేస్తాను, నేను చూసుకుంటా, నేను ఉన్నాను వాళ్ళకి అభయం ఇచ్చినావు. లాస్ట్ మూమెంట్లో ఎందుకు తోక మురిచినావు నువ్వు? ఇంతకంటే వేరే ఉదాహరణ ఇంకేమైనా కావాలా? కాబట్టి బీజేపీ, కాంగ్రెస్ ఒకవైపు, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, జనసేన, సిపిఐ, సిపిఎం కారు కావాలా, బేకారు కావాలా, బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు. అందుకే నేను చెప్పిన కురుక్షేత్ర కౌరవులకు, పాండవులకు జరుగుతున్న యుద్ధం ఎప్పుడు ధర్మమే గెలుస్తుందని సందర్భంగా నేను